ఒక్కసారి ఆలోచించండి. మనం మార్కెట్లో 300 విలువ చేసే ఒక ఆయిల్ లేదా సోప్ అమ్మాలంటే ఎంతమందిని కలుస్తున్నాం? ఒక కస్టమర్ కోసం 10 మంది, 20 మంది, 30 మంది వరకు మాట్లాడుతాం. ఎందుకంటే మనకు తెలుసు ఎంతమందిని కలిస్తే ఎక్కువ సేల్స్ వస్తాయి. మరి మనం ఏం అమ్ముతున్నాం? 300 ప్రొడక్ట్ కాదు. ఒక కుటుంబం భవిష్యత్తు కోసం 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెట్టుబడి పెట్టే ఒక ల్యాండ్ ప్రాజెక్ట్. అలాంటి కస్టమర్ దగ్గరకు రావాలంటే మనం ఎంతమందిని కలవాలి? 10 మందినా, 20 మందినా, 100 మందినా? లేదు. మన టార్గెట్ పెద్దదైతే మన ప్రయత్నం కూడా పెద్దదిగా ఉండాలి. ఒక సోప్ వాడితే కొద్ది రోజుల్లో అయిపోతుంది. ఒక ఆయిల్ వాడితే ఖాళీ బాటిల్ మిగులుతుంది. కానీ సరైన ప్రాజెక్ట్, సరైన పరిశీలనలో తీసుకున్న భూమి మాత్రం కాలం గడిచే కొద్దీ విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం అమ్మేది కేవలం ల్యాండ్ కాదు, ఒక ఫ్యూచర్ అసెట్. కాబట్టి మార్కెట్లో నేను చేస్తున్నాను అని చెప్పడం కాదు, రోజుకు ఎంతమందిని కలుస్తున్నాం, ఎంతమందికి ప్రాజెక్టు వివరిస్తున్నాం, ఎన్ని ఫాలోఅప్స్ చేస్తున్నాం, ఎన్ని సైట్ విజిట్స్ తీసుకెళ్తున్నాం, అదే మన సక్సెస్కు నిర్ణయిస్తుంది. మీ కళ పెద్ద అయితే మీ కాంటాక్ట్స్ లిస్ట్ కూడా పెద్దదిగా ఉండాలి. మీ టార్గెట్ పెద్ద అయితే మీ హార్డ్ వర్క్ కూడా పెద్దదిగా ఉండాలి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎదగాలని అనుకుంటున్నారు? మాతో కలిసి పనిచేయండి. కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారా? మార్కెటింగ్ ఒక ఉద్యోగం కాదు, ఒక అవకాశంగా మారుతుంది. మీరు ఎంతమందిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు? అదే మీ రేపటికి ఆదాయాన్ని నిర్ణయిస్తుంది. మరిన్ని వివరాల కోసం కింద నెంబర్ కాల్ చేయండి. మీ శ్రీనాథ్.